హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సుగంధ పానకం ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా దీనికోసం సుగంధ వేర్లను తీసుకుందాం. ఈ సుగంధ పానకం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి. మన శరీరంలోని వేడిని తగ్గించడానికి, అలాగే మలబద్ధకాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా రక్తాన్ని శుద్ధి చేయడానికి, అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ముందుగా ఈ సుగంధ వేర్లను కొట్టి లోపల పుల్ల లాంటి దాన్ని తీసేసుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ తీసుకున్న తర్వాత నానబెట్టుకుందాం. నేను ఇక్కడ 200 గ్రాముల సుగంధ వేర్లను తీసుకున్నానండి. దాన్ని 4 లీటర్ల నీళ్ళలో 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న సుగంధిని మరగబెట్టుకోవాలి. ఇలా నేను మరగబెట్టేటప్పుడు 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. సుమారు సగం అయ్యే వరకు కూడా బాగా మరగబెట్టుకోవాలి. మనకి ప్రాసెస్లో చూసారా కలర్ ఎలా వచ్చింది? రెడ్ కలర్ అనేది చాలా బాగుంది కదా. ఇలా మరిగాక మనం సుగంధని వడపోసుకున్నాక దానిలో పంచదారని యాడ్ చేసుకుందాం. ఇక్కడ పంచదార బదులు మీరు పటికి బెల్లాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. 3/4 కేజీ పంచదారని యాడ్ చేశాను. ఇలా మరిగాక మన సుగంధ చల్లారాక బాటిల్లో లేదా సీసాలో దేంట్లో అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కటోరా గోధుమ ఎలా నానబెట్టుకోవాలో చూద్దాం. 5 గ్రాముల కటోరా గోధుమను తీసుకున్నానండి. దాన్ని కచ్చా పచ్చాగా దంచి నానబెట్టుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా దంచి నానబెట్టుకోవడం వల్ల మనకి 4 గంటల్లో అనేది నానిపోతుంది. లేదు డైరెక్ట్గా నానబెట్టుకోవాలి అంటే 10 గంటలకి నానుతుంది. ఇప్పుడు సుగంధ సోడా చూద్దాం. ఒక 20% వరకు సుగంధ పానకం, నిమ్మకాయ. ఇక్కడ నిమ్మకాయ అనేది మీ ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ బట్టి. సోడా లేదా వాటర్, 1 స్పూన్ నానబెట్టిన కటోరా గోధుమ. దీంట్లోనే మనం నానబెట్టిన సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చు.